అందరికీ నమస్కారం అండి. రేపు జూలై 17వ తేదీ బుధవారం నాడు తొలి ఏకాదశి. ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని మనం తొలి ఏకాదశిగా పరిగణిస్తాము. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన ఈ తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో చాలా విశేషమైన స్థానం ఉంది. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడం మనకి అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారట. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయనేది ఒక నమ్మకం. ఆ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారట. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి ఒక సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా మన పండితులు చెబుతూ ఉంటారు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. మరి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా కూడా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. అంతేకాకుండా తొలి ఏకాదశి నాడు గోవులను పూజించడం చాలా మంచిది. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటూ ఉంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవట. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. ఈ సంవత్సరం 2024లో ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16వ తేదీ మంగళవారం సాయంత్రం 5:08 ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం సాయంత్రం 5:57 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం తొలి ఏకాదశి జూలై 17 బుధవారం నాడు జరుపుకోవాలి. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించి శ్రీహరి అనుగ్రహం వలన జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు అందరికీ కలగాలని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.